హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మేమైతే ఇవాళ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. స్వర్ణగిరి చాలా ఫేమస్ అయిన టెంపుల్. మేమున్న ఏరియా నుంచి మాకు నియర్లీ ఒక 84 కిలోమీటర్స్ వచ్చింది. 1.5 అవర్ టైం అయితే పట్టేసింది. ఇంకా సమ్మర్ కదా, అసలే బాడీ డిహైడ్రేషన్ అనేసి ఇంకా మజ్జిగ వాటర్ కూడా క్యారీ చేస్తున్నాము. వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి, సమ్మర్లో హెల్త్‌కి మంచిది కదా. ఇంకా మేమైతే అలా మెల్లిగా సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. మాకైతే ఒక 1.5 అవర్ పట్టిందండి రీచ్ అవ్వడానికి. అసలు ఈ టెంపుల్‌కి వెళ్దామని లిటరల్లీ మేము ఒక 2 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం కానీ కుదరడం లేదు. అనుకోకుండా ఇవాళ వెళ్దామని సడన్‌గా బయలుదేరాము. అంతే కదా, ఏదో ప్లానింగ్ చేసినవి ఎప్పుడు వర్కౌట్ అవ్వవు. ఇలా అన్‌ప్లానెడ్‌గా వెళ్ళినవి వర్కౌట్ అవుతాయి. మీకు కూడా అంతేనా? మాకైతే ఎప్పుడు అలాగే అవుతాయి మ్యాక్సిమం అన్నీ. అండ్ మేమైతే టెంపుల్‌కి రీచ్ అయిపోయామండి. చూసారా, ఇది మనం ఎంట్రన్స్ అనమాట. కొంచెం ఎదురుకెళ్ళగానే మనకి కార్ పార్కింగ్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. మేమైతే కార్ పార్కింగ్ చేసేసుకొని కొంచెం మెల్లిగా దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా అందంగా ఉంది. ఇక చూసారా, స్వర్ణగిరి అనే ఎంట్రన్స్లో ఇట్లా రాసున్నారు. అది కనిపిస్తుంది కదా మనకి, అదే టెంపుల్ అనమాట. సో కార్ పార్కింగ్ చేసి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ మనకి. ఇంకా ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇది గోపురం అనమాట. ఈ లోపల నుంచే మన దర్శనానికి వెళ్ళాలి. మాకు దర్శనానికి ఇలా వెళ్ళే టయానికి మాకైతే 1.5 అవర్ పట్టింది. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టారు, అక్కడ కొంచెం డిలే అయిందనమాట. తర్వాత ఇది చాలా ఫేమస్, చూసారు, ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. ఇదే స్వర్ణగిరి టెంపుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ అలాగే మేమైతే ఇంకా భోజనం కూడా చేసుకుని మంచిగా దేవుడి దర్శనం అయితే చేసుకుని ఇంటికైతే చేరుకున్నాము. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.